నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. రాధారంగ మిత్ర మండలి విశాఖ నూతన అధ్యక్షుడిగా గేదెల మురళీకృష్ణ నియమితులయ్యారు. తుని సేవల్ని గుర్తించి గురుతర బాధ్యతలు అప్పగించిన 2 రాష్ట్రాల అధ్యక్షుడు బుల్లెట్ ధర్మారావుకు కృతజ్ఞత తెలిపారు. విశాఖ జిల్లా అధ్యక్షుడు గేదెల మురళీకృష్ణ గోపాలపట్నం కుమారి కళ్యాణ మండపంలో ఆయన స్థానిక రాధారంగ మిత్ర మండలి సభ్యులు మురళీకృష్ణను శాల్వా కప్పి అభినందన తెలిపారు. ఈ సందర్భంగా మురళీకృష్ణ మాట్లాడారు. రాధారంగ మిత్ర మండలిని బలోపేతం చేయడానికి తన వంతు కృషి చేస్తామని, 3వ తేదీన జరగబోయే సమావేశాన్ని రాధారంగ అభిమానులు, స్నేహితులు జయప్రదం చేయాలని మురళీకృష్ణ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర అధ్యక్షుడు దత్తాత్రేయులు, అనకాపల్లి అధ్యక్షురాలు వాణిశ్రీ, విశాఖ మహిళా అధ్యక్షురాలు అమ్మాజీ తదితరులు పాల్గొన్నారు. వాణిశ్రీ 2 రాష్ట్రాల అధ్యక్షులు బుల్లెట్ ధర్మారావు గారు నన్ను అనకాపల్లి జిల్లా అధ్యక్షురాలుగా నియమించడం జరిగింది. మా మహిళా మండలి సభ్యులందరూ తరపున రంగా గారి ఆశయాలను బలోపేతం చేస్తూ ముందుకు సాగుతామని తెలియజేస్తున్నాను. రాధా రంగా మిత్రమండలి నూతనంగా విశాఖ జిల్లా అధ్యక్షుడిగా నన్ను నియామకం చేసిన బుల్లెట్ భాస్కర్రావు గారికి బుల్లెట్ ధర్మారావు గారికి ముందుగా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే దీన్ని నా దగ్గరికి వచ్చి ముందుగా నన్ను ప్రపోజల్ పెట్టిన వ్యక్తి ఈ ఉత్తరాంధ్ర జిల్లాల కన్వీనర్ అయినటువంటి దత్తాత్రేయ గారు, దత్తు గారు మరి నన్ను ప్రోత్సహించడం, అలాగే కొంతమందిని ఇలాగే ప్రోత్సహిస్తూ బుల్లెట్ ధర్మారావు గారు అంటే చాలా మంచి వ్యక్తి అయిన మచిలీపట్నం, మరి అందులోనూ రంగా గారి రైట్ హ్యాండ్ అయిన, మరి ఆయన్ని బుల్లెట్ భాస్కర్రావు గారి ధర్మారావు గారి పేరు ఎందుకంటే వచ్చింది, రంగా గారిని ఎక్కడికైనా తీసుకెళ్లాలంటే ఆయన బుల్లెట్ మీద తీసుకునేవారు. మేము మొన్న ఆయన ఇంటికి వెళ్ళేటప్పుడు ఆయన బుల్లెట్ కూడా చూసాం, ఆ బుల్లెట్ మీద ఆయన తిరుగుతారు. అందుకు బుల్లెట్ ధర్మారావు గారికి పేరు వచ్చింది. చాలా మంచి వ్యక్తి ఆయన. మరి అలాంటి వ్యక్తి మరి నన్ను ఎంచుకున్నారని అంటే నిజంగా మరి ఆయనకి నేను కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి మచ్చలేని వ్యక్తి. అక్కడ మేము చాలామందిని అక్కడ ఇచ్చేస్తే ఆయన రూపాయి ఖర్చు పెట్టడంగానే ఎవరు రూపాయి ఆశించే వ్యక్తిగత కాదు. మరి అలాంటి వ్యక్తి నీడలో మేమందరం కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. మొన్ననే మరి ఉత్తరాంధ్ర కన్వీనర్గా దత్తు గారిని, అలాగే అనకాపల్లి మహిళా అధ్యక్షురాలుగా వాణిశ్రీ గారిని, అలాగే విశాఖ జిల్లా మహిళా అధ్యక్షురాలుగా నూతనంగా నియమింపబడిన గల్లా అమ్మాజీ గారిని మరి ప్రత్యేకమైనటువంటి వాళ్ళకి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఏదైతే బుల్లెట్ ధర్మారావు గారు ఆశయాలతో ఈ రాధా రంగా మిత్రమండలిని ఏర్పాటు చేశారో, మరి ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా మేమందరం కూడా విశాఖ జిల్లాలో, అలాగే విశాఖ జిల్లాలో ఉన్న రంగా గారి అభిమానులందరినీ కూడా మేము కలిసి అందరం కూడా ఒక మరి కూటమిగా ఏర్పాటు చేసి మేమందరం కూడా మరి ఏదైతే ఆశయంతో వాళ్ళు పెట్టారో ఆ ఆశయాన్ని మేము ఖచ్చితంగా నెరవేరుస్తూ, మరి వాళ్ళు కూటమి గవర్నమెంట్, మేమందరం కూటమి దీంతో మేము ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. మా మండలి కూడాను మరి దీన్ని విశాఖ జిల్లాలో మరి ఆయన్ని మేము ఈ రాధారంగ మిత్రమండలిని మేము ఇచ్చేసుకుంటున్నాం. ఆయన ఆల్రెడీగా ఆయన బాణీని కూడా యుఎస్ఏలో వినిపించారు. రంగా గారి అభిమానిగా రంగా గారిని అన్న అని పిలుస్తారు, అన్నదమ్ముల్లాగా ఉంటారు. మరి అలాంటిది మంచి వ్యక్తికి ఎప్పుడు కూడా మంచిగా జరగాలని ఆయన ధర్మారావు గారు మాలాంటి వ్యక్తుల్ని ప్రోత్సహించాలని ఇంకా మరి కొన్ని జిల్లాల్లో వేయవలసినవి ఉన్నాయి. సుమారుగా 175 జిల్లాల్లో చాలా జిల్లాల్లో వేశారు మహిళా మండలిని, మహిళా అధ్యక్షురాలని, అలాగే జిల్లా అధ్యక్షులను కూడా వేయడం. మరి అలాగే కమిటీలను కూడా ఎవరైతే వేస్తున్నారో ఆ కమిటీలందరినీ కూడా బలోపేతం చేసి అన్ని కులాలకి మతాలకి అతీతంగా అందరం కూడా కలుపుకొని మేము పనిచేస్తూ కమిటీలో కూడా అన్ని కులాలకి కూడా ఇప్పుడు ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శిగా మన కృష్ణ చైతన్యకి ఇవ్వడం జరిగింది. ఆయన కూడా వైఎస్ఆర్ క్యాండిడేట్ ఆయన. అలాగే ఇక్కడ కులాలకు అతీతంగా పదవులు కూడా ఇవ్వబడతాయి. ఏదో కులానికో రాధారంగా ఉన్నారు కదా అని కులానికో గట్టు కాదు. మరి అలాగే వాణిశ్రీ గారు బ్రాహ్మణ్, మరి ఆవిడకి కూడా అనకాపల్లి జిల్లా అధ్యక్షురాలుగా ఇచ్చారు. కులాలకి మతాలకి అతీతంగా, పార్టీలకు అతీతంగా మేము ఖచ్చితంగా బలోపేతం చేస్తామని ఈ విధంగా మేము తెలియజేస్తూ ఉన్నాం.